ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మను బట్టి కలిగిన ప్రత్యక్షత. చీకటి అనగానే ప్రతి ఒక్కరూ దాన్ని నెగిటివ్ ఫామ్ లోనే చూడడం అనేది కరెక్ట్ కాదు. చీకటి అనేది దేవుని ఆలోచన. అది ఉద్భవించడానికి మొదటగా ఉన్నది చీకట్లోనే ఉద్భవించబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉన్నది. ఆ కమ్మి ఉన్న అగాధ జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచున్నది అని వాక్యం చెప్తుంది. అంటే బైబిల్లో రాయబడిన మొట్టమొదటి చిన్న దేవుని గురించిన ఒక టాపిక్ లోనే చీకటి అనే దాంట్లోనే దేవుడు ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఆ చీకటిలో ఉన్న దేవుడు చీకటి అయి ఉండలేడు. ఇది గమనించండి. చీకట్లో ఉన్న దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఉన్న ఆ వెలుగు ఎప్పుడైతే ఆయన మాట పలికాడో అప్పుడే ఆ చీకటిలో ఉన్న దేవుడు తనలో ఉన్న వెలుగు బయటికి వచ్చి సృష్టి క్రియేట్ చేయబడింది. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు చీకట్లోనే ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చీకటి అనేది నెగిటివ్ ఫామ్ కాదు. చీకటి అనేది నెగిటివ్ ఫామ్ అసలు కానే కాదు. ఈరోజు మనలో ఉన్న ఆలోచన తొలగిపోవాలా. అయితే ఈ చీకటిలో జరుగుతున్న క్రియలు ఏంటి అని అంటే, మానవుడు, భూమి మీద ఉన్న మానవుడు స్పిరిచువల్ రెల్మ్ లోపట ఈ మానవునిలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మ చీకట్లో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు. అంటే చీకట్లో ఫిజికల్ బాడీ అనేది యాబ్సెంట్గా ఉంటుంది. కాబట్టే స్పిరిట్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ చీకటిలోనే దేవుడు అని తెలువని వ్యక్తులతో ఆయన మాట్లాడడానికి సరి అయిన సమయంగా ఎంచుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధన గ్రంథంలో నెబుకద్నెజర్ అనే రాజుతో దేవుడు మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు, ఆ రాజు పడుకున్న సమయంలోనే, అంటే తన శరీరం యాబ్సెంట్ అయినప్పుడే, ఆ నైట్లోనే దేవుడు ఆ నెబుకద్నెజర్తో మాట్లాడడానికి ఆయన సమయాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా ఒక మనిషి భూమి మీద దుష్ట సంబంధమైన వాయుమండలంలో పని జరిగిస్తున్న చీకటి సంబంధమైన పడద్రోయబడ్డ ఆ దూతల యొక్క శక్తిని ఆశ్రయించేది కూడా, భూమి మీద ఉన్న మాంత్రికులు ఆ శక్తిని ఆశ్రయించేది కూడా చీకట్లోనే. అయితే ఇక్కడ ఒక భయంకరమైన నెగిటివ్ ఫామ్ మనకి స్ప్రెడ్ అయినంతగా దీవెనకరమైన ఒక మాట స్ప్రెడ్ అవ్వలేదు. ఏందది అని అంటే, చీకట్లోనే ఈ మాంత్రికులు చాతబడి చేస్తారని, చీకట్లోనే దయ్యాలు విజృంభిస్తాయని, చీకట్లోనే చెడ్డ ఆత్మలే కానీ ఏవైనా సరే నెగిటివ్ పవర్ చీకట్లోనే ఎక్కువ యాక్టివేటెడ్ ఉంటుందని చీకటిని చూసి అందరు భయపడడం స్టార్ట్ చేశారు. బట్ ఈరోజు ఈ ప్రత్యక్షతను బట్టి ఆ భయం మీ అందరిలోని తొలగిపోనుగాక. అది ఏంటి అని అంటే, ఆ చీకట్లోనే మొట్టమొదట దేవుడు ఉన్నాడు. ఆ చీకటి నుండే సృష్టి ఆరంభించబడింది. ఆ చీకటిని లోనే దేవుడు శరీరధారి అయి భూమి మీద నివసించిన 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు తండ్రితో సహవాసం చేయడానికి రాత్రంతా ఆయన ఏకాంతంగా గడిపిండు. ఆయన అదే చీకట్లో. ఎప్పుడైతే ఆయన తండ్రితో ఏకాంతంగా చీకట్లో గడిపిండో, అలా గడిపిన తరువాతనే ఆయన పగలులో, డే అంటే సూర్యుడు వచ్చిన తర్వాత, సూర్యుడు లేని టైంలో రాత్రి అని మనం పిలుస్తున్నాం. ఆ రాత్రంతా మనుష్య కుమారుడు తండ్రితో సహవాసం చేసినట్టు వాక్యం చెప్తుంది. అదే మనుష్య కుమారుడు రాత్రంతా తండ్రితో సహవాసం చేసిన తర్వాత, సూర్యుడు ఉద్భవించిన తర్వాత ఆయన భావము ఆయనలో నుండి బయలువెడలి రోగులను స్వస్థపరిచింది. శక్తి ఆయనలో నుండి బయలువెడలి దయ్యాలను వెలగొట్టింది. శక్తి ఆయనలో నుండి వెడలి ఆయన చనిపోయిన వాళ్ళను కూడా లేపిండు. ఆయన అంటే ఆయన ఆ శక్తి ఆయన లోపలించి రిలీజ్ అవ్వడానికి గల మెయిన్
మెయిన్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఆల్ నైట్ ఆయన తండ్రితో సహవాసం చేయగలిగిండు ఆయన. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, భూమిపైన ఒక మనిషి పరలోక సంబంధమైన శక్తిని యాక్సెస్ చేసి భూమిపైన కోల్పోయిన దేవుని రాజ్యాన్ని తిరిగి కట్టడానికి ఆ పవర్, ఆ అథారిటీ ఆ వ్యక్తి సంపాదించాలి అని అంటే రాత్రి కాలమున తండ్రితో సహవాసం చేసేదాన్ని బట్టే ఆ పవర్ని మనం పొందుకోగలము, మనలో నుండి ఆ పవర్ని రిలీజ్ చేయగలం. ఇది ఒకటి. అయితే ఇలా దేవుని రాజ్యం కేవలం నిర్మించడము లేకపోతే దేవుడు కోసం పనిచేయడం మాత్రమే కాకుండా ఏ చాతబడి శక్తులైతే నీకు వ్యతిరేకంగా అమర్చబడుతున్నాయో అదే రాత్రిపూట, అదే చీకట్లో ఆ చాతబడి చేస్తున్న వ్యక్తులకు, ఆ మాంత్రిక శక్తులు ప్రయోగిస్తున్న వ్యక్తులకు నీవే తిరిగి వాళ్లకు వ్యతిరేకంగా వారిని కొలాప్స్ చేయడానికి, వారి మాంత్రిక శక్తులను నాశనం చేయడానికి నీ శత్రువైన ఆ అంధకార సంబంధమైన నాదులకే గాని అధికారులకే గాని నీవే భయం పుట్టించేటట్టుగా, నిన్ను చూస్తేనే వాళ్ళు భయపడేటట్టుగా నీవే వాళ్ళకి ట్రాప్ వేయొచ్చు ఈ నైట్ టైం లోపల. హౌ? ఎలాగంటే దీనికి వాక్యాధారం అదే బైబిల్లో నిర్గమకాండంలో రాయబడింది. మోషే రాత్రంతా తన చేతులు ఎర్ర సముద్రం పైన చాపి ఆయన ప్రార్థన చేసిండు. ఏ రాత్రి అయితే ఏ మోషే అయితే తన చేతులు చాపి ప్రార్థన చేసినందుకు ఆ ఎర్ర సముద్రం త్రోవను ఇచ్చిందో దేవుని ప్రజలకి, అదే ఎర్ర సముద్రము, అదే ప్రార్థన ప్రభావము తన శత్రువులైన ఐగుప్తు సైన్యానికి అది చంపేయడానికి, శత్రువులను చంపేయడానికి అదొక ట్రాప్గా అది అమర్చబడింది. ఈ మాటని బట్టి మీరందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఏమనంటే ప్రతి విధమైన నీకు వ్యతిరేకంగా పని జరిగించాలని పన్నాగాలు పన్నిన, నీకు వ్యతిరేకంగా నిర్మించబడ్డ ఏ ఆయుధమైన, నీకు వ్యతిరేకంగా పని జరిగించాలని ప్రయత్నం చేస్తున్న ఏ దుష్ట సంబంధమైన ప్రభావాలైనా, కథబడి అయినా, మంత్రాలైనా, ఏదైనా సరే నీకు వ్యతిరేకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి దానికి నీవే భయం పుట్టించేటట్టుగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆ సమయం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నీవు రాత్రి పూట ప్రార్థనలో పరిశుద్ధాత్మతో దేవునితో సహవాసం చేయడానికి నువ్వు గడపడానికి సిద్ధపడతావో అప్పుడే. కాబట్టి ఈ చివరి దినాల్లో అపవాది గర్జించు సింహము వలె వాడు తిరుగుతున్నప్పుడు నీవు కూడా ఆ యుద్ధపు బిడ్డవైన నీవు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం నీలో నుండి బయలువెడలి వాడి పన్నాగాలు, క్రియలు, ఆయుధాలు, వాడి చాంటాస్, మంత్రాస్ అన్ని నాశనం చేసి వాడి రివర్స్ ట్రాప్ వేయడానికి ఉపయోగించుకోవాల్సింది అర్ధరాత్రి ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు. కాబట్టి నేను మీ అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను, వారానికి కనీసం ఒక్కసారైనా సరే సంపూర్ణ రాత్రి ప్రార్థనకి నిన్ను నీవు అనౌన్స్ చేసుకో. నీవు పర్సనల్ గా నీ బెడ్రూమ్ లో ఆల్ నైట్ ప్రేయర్స్ చేసుకో, ఉపవాస ప్రార్థనలు చేసుకో. ఎప్పుడైతే నువ్వు ఇలా ఉపవాస ప్రార్థనలు ఆల్ నైట్ ప్రేయర్స్ చేసుకొని నువ్వు నీ ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడతావో, నువ్వు మీ చుట్టాల దగ్గరికి వెళ్ళినా, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏ విలేజ్కి ట్రావెల్ చేసినా, ఏ వేలో నువ్వు వెళ్ళినా కానీ అక్కడ పని జరిగిస్తున్న ప్రతి విధమైన మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు, మృత ఆత్మ యొక్క ప్రభావాలన్నీ నాశనమైపోబోతున్నాయి. అలాంటి శక్తి ఈ చివరి దినాల్లో నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.